అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. సారీ అండి, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి, క్షమించండి. మా రాహుల్ కొంచెం లేట్ చేయడం వల్ల ప్రోగ్రామ్ కొంచెం ఆలస్యం, ఏమనుకోవద్దు ప్లీజ్. ఆయన తరపు నేను సారీ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అనిల్ గారు చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నాకు అప్పట్లో ఒకటి ఉండేవాడు మూవీ కూడా ఆయనే వచ్చారు. సో ఆ ఫిల్మ్కి నాకు ఇంకా ఈ రోజు కూడా రోజు పేరు వస్తూనే ఉంది స్లోగా. ఈ సినిమాకి అలా కాకుండా ఒకే దెబ్బతో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బ్రోచేవారు ఎవర్రా అని టైటిల్ చెప్పారు వివేక్. చెప్పిన వెంటనే ఆ టంగ్ ట్విస్టర్లు అయింది. ఫస్ట్ నాతోనే స్టార్ట్ అయింది, తిరగడానికి నిలబట్టిందండి. బ్రోచేవారు బ్రో 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 ఏదేదో వచ్చేది. అది కాదు, దీని అర్థం ఏంటి అంటే కాపాడేవారు ఎవరు అని చెప్పాడు. కొన్ని అదే పెట్టచ్చు కదా అంటే ఎందుకు అన్నాడండి. అంటే అందరికీ అర్థమవుతుంది కదా అంటే ఇది అర్థం చేసుకుంటారని చెప్పాడు. కొంచెం కొట్టినట్టు ఉంటాయి అన్నమాట మాటలు నా ఒక్కడి దగ్గర. ఎనీవే, టీజర్ చూశారు కదండి. మేము R3, మేము ముగ్గురం. అంటే ఎలా చెప్పాలంటే మేము చేసిన క్యారెక్టర్ చాలా న్యాచురల్గా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ బయటికి వెళ్ళిన వెంటనే ఆ పక్కన టీ స్టాల్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు సిగరెట్లు కలుసుకుంటా టీ తాగుతూ ఉంటారు బోగులు, ప్రతి వీధిలో ఉంటారు. అలాంటి బోగులు ఉంటారు మేము ముగ్గురం సినిమాలో. అందరికీ చాలా ఈజీ కనెక్ట్ అవుతాం. ఇంకా మిత్ర, ఆవిడ ఏం ఫస్ట్ స్టేట్ ఫస్ట్ భరతనాట్యంలో, ఆవిడ స్టేట్ ఫస్ట్ అండి భరతనాట్యంలో. ఆవిడ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. అంటే ఇప్పుడు దాకా చేసినవన్నీ అంటే నిన్ను కోరి 118, జెంటిల్మెన్ ఇవి అనుకుంటున్నారు. ఇవి కాదు, ఆవిడ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. నేను ఇంకా ఈ సినిమా చేసే టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను. కాకపోతే వచ్చిన వెంటనే మొన్న ఓటేసినట్టు చూశాను. ఓకే పెద్ద అమ్మాయి అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి చేసిన క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా తర్వాత ఆడతాను ప్రీ రిలీజ్ ఉంది కదండి. అయితే మా సత్య నేను చాలా ఇయర్స్ నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నాకు సత్య వాయిస్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో యాజ్ ఈజ్ వివేక్ అత్రే లైక్ చేశాడు. తర్వాత నివేత పేతరాజ్, ఆమె హీరోయిన్ క్యారెక్టర్ చేసిందండి ఈ ఫిలింలో. ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా షూటింగ్ అయిన వెంటనే బేసిక్ యాక్టర్లు హాలిడేకి వెళ్తారు కదా, అలా వెళ్ళిపోయింది ఆవిడ. మొన్న చిత్రలహరి రిలీజ్ అంటే అప్పుడప్పుడు అక్కడి నుంచి హాలిడే తీసుకుని ఇక్కడ ప్రమోషన్ చేసి మళ్ళీ హాలిడేకి వెళ్ళిపోయింది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అందరి క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇంకా మనం మాట్లాడుకుందాం. అలాగే మా మనీ ప్రొడక్షన్స్ విజయ్ గారు ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా చాలా బాగా చేశారు. ఇది ఫస్ట్ సినిమా, ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలి. మన్నింపుల్లాగా బాగా ఎరగదీయాలని కోరుకుంటున్నాను. ఆయన పొడుగుంటున్నారు, ఎక్స్క్యూజ్ మీ. బాగున్నారా? ఆయన అర్థం. అయితే వివేక్ సాగర్తో వర్క్ చేయడం వెరీ హ్యాపీ బ్రదర్. రవితేజ వెరీ హ్యాపీ. మీకు పేరు తెలీదు, డిజైనర్, మీరు చాలా బాగా చేశారు. నాకు సినిమా అంతా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే డ్రెస్ ఇచ్చారు, థ్యాంక్స్. టీం అందరూ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, హసిత్, సచిన్, దినేష్, టీం అందరూ, ఇంకా ఆవిద్య, అందరికి కూడా చాలా థ్యాంక్స్ బాగా కష్టపడి చేసినందుకు. అలాగే ఇంకా స్పెషల్గా మెన్షన్ చేసిన వాళ్ళు మా టీంలో సాగర్, చారి, వీళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. టీం అందరికీ పేరున కూడా చాలా థ్యాంక్స్ అండి. శ్రవణ్ గారు కష్టపడ్డారంట, ఆయన విపరీతంగా కష్టపడలేదు బ్రదర్. థ్యాంక్స్ అండి. మనం తర్వాత మాట్లాడదాము. అందరికీ వచ్చినందుకు వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ.